హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్మినాని. ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇంకా చెప్పాలంటే ఓజీ లాంటి ఒక డిఫరెంట్ సినిమా తర్వాత అసలు కళ్యాణ్ గారి నుంచి ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ కానీ అలాంటి సినిమా కానీ ఎక్స్పెక్ట్ చేయలేని ఆడియన్స్కి, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యాన్స్కి ఒక ఓజీ లాంటి ఒక పెద్ద పండగ లాంటి సినిమా తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్పై ఏమాత్రం హైప్ ఉందంటే ప్రజెంట్ అయితే హైప్ జీరో. ఏంటన్నా ఎలా అనేసావు అంటే ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ బాబు సినిమాకి సపరేట్గా హైప్ అనేది అక్కర్లేదన్న. సినిమా రిలీజ్కి ఒక 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ అవుద్ది పండగ. ఆ పండగ ఎలాగుంటుందంటే సంక్రాంతి పండగలాగా ఆ వారం రోజులు నీకు పండగే. చెప్తున్నా కదా, ఎన్ని ఫ్లాపులు పడినా ఏదైనా సరే తెలుగు రాష్ట్రాలకి ఓపెనింగ్స్ కానీ ఫస్ట్ వీక్స్ పెట్టాలంటే వితౌట్ పాన్ ఇండియా డైరెక్టర్లు, 1000 కోట్ల బడ్జెట్లు, ఏదో సీక్వెల్, ఈ హైప్లు ఆ హైప్లు, సినిమాలు అది ఉంది ఇది ఉంది అని ఏ హడావిడి లేకుండా డే 1 ఆల్ టైమ్ రికార్డ్, ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగలిగిన ఏకైక సత్తా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సినిమా మీద హైప్ లేదు ఇది లేదు అంటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఒకటి ఉంది, ఆల్రెడీ అది లీక్ అయింది ఇది అంటున్నారు. చెప్తున్నా కదా, ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, ఓరమ్మ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారిపోతాయి అంటే ఇదేదో గబ్బర్ సింగ్కి ఇంకా దానికి మించి ఉండబోతుందనే రీతిలో మాట్లాడుకుంటారు. ఇక సినిమా నుంచి టీజర్ కానీ ఇంకా ట్రైలర్ కానీ ఇంకా పైగా చెప్తున్నాను కదా, హరీష్ శంకర్ ఒకటే డిసైడ్ అయ్యాడు, గబ్బర్ సింగ్కి మించి నేను ఫ్యాన్స్కి ఇవ్వాలి అంతే. ఎందుకంటే అన్న, గబ్బర్ సింగ్ లాంటి సినిమా తర్వాత ఆయనకైతే ఇప్పటి వరకు కూడా ఆ రేంజ్ హిట్ అయితే తగలేదు. అయినా సరే డైరెక్టర్గా సర్వైవల్ అవుతున్నాడంటే అది కేవలం గబ్బర్ సింగ్ డైరెక్టర్ అని మాత్రమే. సో అలాంటి డైరెక్టర్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఛాన్స్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో సినిమా మీ ఊహకు వదిలేస్తున్నా. ఎందుకంటే భయ్యా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చే డేట్స్ గట్టిగా కొడితే ఒక 30 రోజులు 40 రోజులు అంతే. 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏవో డేట్స్ ఇచ్చేసి అంత టైం లేదు అక్కడ. అయినా సరే అలాంటి అవుట్పుట్ ఇచ్చారంటే సుజిత్ నిజంగా గ్రేట్ భయ్య. సో ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా డీల్ చేశాడు, ఈ డేట్స్ ఎలా సద్వినియోగం చేసుకున్నాడు అనే విషయాలు మనకు కొన్ని రోజులు తెలియబోతున్నాయి. కాకపోతే నాకైతే మాత్రం ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన డేట్స్లోనే ఆ కళ్యాణ్ గారి లుక్ కానీ ఆ దేక్లేంగ సాంగ్ కానీ చూసిన తర్వాత మొత్తం మైండ్ ఇంకా మారిపోయింది. అంటే ఏంటి హరీష్ శంకర్ డీల్ చేస్తారా, హరీష్ శంకర్ మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేయగలరా అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన లుక్స్, ముఖ్యంగా కళ్యాణ్ గారి లుక్స్, ఆ ఫస్ట్ సాంగ్ ఏదైతే రిలీజ్ చేస్తారో అది చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు దానికి తోడు డిఎస్పీ నుంచి సెకండ్ సాంగ్ మామూలుగా వదలకోవట్లేదు, ఆర్ ఆఫ్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా స్టార్ట్ అయింది. సో చూడండి, ఒక్కసారి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా అది వేరే లెవెల్. ఇక సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు ఏంటంటున్నారంటే, అన్న గబ్బర్ సింగ్లో ఒక హై వోల్టేజ్ ఇంటర్వల్ బ్లాక్ చూసాం, దానికి మించి అయితే మాకు కావాలి ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు. దానికి హరీష్ శంకర్ సింపుల్గా నవ్వుతూ, మీరు గబ్బర్ సింగ్ని ఇంక పక్కన పెట్టండి, గబ్బర్ సింగ్ మర్చిపోయే రేంజ్లో ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క ఎలివేషను మీ ఊహలకి అందని విధంగా రాశానని చెప్పి చెప్తున్నాడు అతను. సో దీన్ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఓరా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, ఇదేదో రీమేక్ అనో అదనో ఇదనో ఏదేదో బాగారా వేవి కాదట. ప్యూర్గా కొత్త స్టోరీతో హరీష్ శంకర్, దశరథ్ గారు డెవలప్ చేసిన ఈ స్టోరీ ఓరా మాస్ ఫ్యాన్స్కి, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ముఖ్యంగా ఏవైతే డ్యాన్స్లు, ఓరా మాస్ డైలాగులు మనం మిస్ అయ్యి చాలా రోజులు అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, అవన్నీ కూడా కుప్పలు తెప్పలుగా మనకు కనిపిస్తాయట. చెప్తున్నా కదా భయ్య, ఈ సినిమాలో కళ్యాణ్ గారు కనిపించినంత ఈ లుక్ మాత్రం ఇంకా ఇదివరకు ఏ సినిమాలో కనిపించినంత అందంగా ఇంక చూపిస్తున్నాడు. అసలు కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ కానీ ఆయన ఐస్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తే డైరెక్టర్ ఇంక వేరే ఫ్రేమ్స్ పెట్టక్కర్లేదు, జస్ట్ హెయిర్ స్టైల్ ఎలా అంటే చాలు భయ్య. ఏంటి భయ్య, కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీరు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్స్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది ఆయన హెయిర్ స్టైల్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాడు హరీష్ శంకర్ అని. సో ఇవన్నీ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్. అసలు ఓజీ సినిమా కొద్ది ఫ్యామిలీస్కి దూరమైన సినిమా. ఎందుకంటే అన్న ఏంటంటే బ్లడ్ బాత్ అది ఇది అని చెప్పి చాలామంది ఏమనుకున్నారంటే ఇది రక్తపాతం ఎక్కువలో ఉందిరా అని చెప్పి కొంత ఫ్యామిలీస్ దూరం అయ్యారు. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో అత్తారింటికి దారేది ఎలాంటి మ్యాజిక్ జరిగిందో దానికి మించి జరగబోతుంది, మీరు విట్నెస్ చేయబోతున్నారు. నేను చెప్తున్నా కదా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇంకా ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోతాయి అన్న. రీజనల్ లాంగ్వేజ్ లెక్కలు కానీ, ఇప్పుడు డే 1 కానీ, ఇప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ వీక్ లెక్కలు కానీ ఇంకొద్దిగా ఒక 26 తారీఖు వరకు వెయిట్ చేయండి.
ఆ ఊచకోత ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎవరైతే సినిమా మీద హైప్ లేదు, అది లేదు, ఇది లేదని నొక్కేసుకుంటున్నారు వాళ్ళందరికీ చెప్తున్నా, కళ్యాణ్ బాబు సినిమాలు అంటే ఎలానే ఉంటాయి. అరే హరిహర వీరమలతోనే డే 1 ఫస్ట్ వీక్ కలెక్షన్లు పెట్టిన వాళ్ళరా ఫ్యాన్స్. కళ్యాణ్ బాబు సినిమాకి హైప్ లేకపోవడం ఏంట్రా బాబు. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ లెక్కలో మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 180 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ జరిగిందంట. ఒక్కసారి ఊహించుకోండి. ఆయనకు భారీ బ్లాక్ బస్టర్లే ఓజీ వరకు. అసలు కళ్యాణ్ గారి ఇమేజ్ గురించి కానీ, కళ్యాణ్ గురించి ఫ్యాన్డమ్ గురించి కానీ మాట్లాడే అర్హత ఇంక ఏ ఫ్యాన్స్కి లేదు భయ్. ఎందుకంటే ఆయన ఒక నిజంగా ఆయన గబ్బర్ సింగ్లో డైలాగ్ లాంటిది, ఆయన ఒక ఆకాశంలో అంటాడు. ఆ ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా ఈ పాసింగ్ క్లౌడ్స్ అలా వెళ్ళిపోవాలి తప్ప కరిగిపోయి ఆకాశం ఇప్పుడు అలానే ఉంటుంది. మరి ఆయనకి ఆ క్రేజు నిజంగా ఆయనకి సినిమాల మీద వచ్చిన క్రేజ్ అయితే కాదండి. ఇది కేవలం వ్యక్తిగతంగా ఆయన మనసుకి నచ్చి, ఆయన మనసును ఆయన క్లియర్గా చెప్తాను కదా, ఒక వ్యక్తిని ఆరాధించడం అంటారు చూసారా, అదే కళ్యాణ్ గారి ఫ్యాన్స్. నిజంగా డే బై డే వితౌట్ సినిమాలు, వితౌట్ ఫ్లాపులతో ఈ రేంజ్ ఆఫ్ స్టార్డమ్ సంపాదించుకున్న హీరో నాకు తెలిసి ప్రపంచంలో కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారు. సో అలాంటి కళ్యాణ్ గారి సినిమాకి హైప్ లేదు, ఏంటి ఇంక వీళ్ళు అప్డేట్స్ ఇవ్వట్లేదు. ఎస్, అప్డేట్స్ అయితే డిలే అవుతున్నాయి. నాకు యాక్చువల్లీ హరీష్ శంకర్ గారు రోజు ట్వీట్ చేస్తున్నారు, కానీ అప్డేట్కి సంబంధించిన ట్వీట్ కాకుండా ఏదేదో చెప్తున్నారు అన్న టైప్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఫ్యాన్స్కి. కానీ చెప్తున్నా కదన్నా, వన్స్ అప్డేట్ ఈ రోజైతే పడబోతుంది, ఈరోజు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ రాబోతుంది. అప్డేట్ వచ్చిన తర్వాత ఆ ప్రోమో సాంగ్ చూసిన తర్వాత మీరు ఇంకా వేరే లెవెల్, ఇంకొక మాస్టర్ వాది అనిరుద్ధ్ ఏదో అంటున్నారు, కానీ అవేవి పక్కన పెట్టండి. డిఎస్పి కొట్టిన మాస్ బీట్స్, మాస్ బీట్స్, అందులో కళ్యాణ్ గారి స్టెప్స్ ఒక్కసారి ఊహించుకోండి. ఆ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉంటుందో ఎవ్వడు కూడా ఇంకా నువ్వు మ్యాచ్ చేయలేడు. అసలు కళ్యాణ్ గారికి మరి ఓజీ తర్వాత ఏంటి అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆయన ఏంట్రా బాబు అసలు ఎంత ఫ్రీ ఫ్లోలోకి వెళ్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఆయన సినిమాల కంటే ప్రజాసేవ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఈ రేంజ్ ఆఫ్ అంటే ఫ్యాన్స్కి నేను సంథింగ్ స్పెషల్ చూపించాలి, అది ఆయన ఓజీతో చాలా క్లియర్గా అర్థమైంది. ఓజీకి వచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ ఏంటి, ఇంకా నా అభిమానులు ఈ రేంజ్లోనా. అదే భయ్య, కొందరికి వాళ్ళ శక్తి, వాళ్ళ అభిమానుల శక్తి తెలియదు. అదే కళ్యాణ్ గారి యొక్క నిజంగా అది వాళ్ళ ఫ్యాన్స్ దురదృష్టం. నిజంగా టు బీ ఫ్రాంక్, కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేసి కానీ సినిమాల మీద కానీ కాన్సన్ట్రేట్ చేసి కానీ సినిమాలు చేసుంటే ఇండస్ట్రీలో ఒకటే ఇంకా యునానిమస్గా నెంబర్ 1 అంటే ఆయన. కానీ కొంతమంది ఇంకా సినిమాలతో పోలుతూ ఇది చేస్తే అది చేస్తే, భయ్యా మీకు పాన్ ఇండియా డైరెక్టర్లు, పాన్ ఇండియా ప్రొడ్యూసర్లు, పాన్ ఇండియా హీరోయిన్లు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక 1000 కోట్ల బడ్జెట్లు, ఒక 4 సంవత్సరాలు కావాలేమో డే 1 ఫస్ట్ వీక్లు పెట్టాలంటే. వితౌట్ ఏది లేకుండా ఒక కొత్త డైరెక్టర్తోనైనా సరే, ఓటీటీ కంటెంట్తోనైనా సరే, విఎఫ్ఎక్స్ బాగోపోయినా సరే, ఫస్ట్ వీక్ డే 1 పెట్టగలని ఏకైక హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఈసారి ఓచకోత మాత్రం ఫస్ట్ వీక్ డే 1 కాదు, ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఈ సమ్మర్ మొత్తం, ఈ వేసవి మొత్తం ఒకటే నామస్మరణ, ఉస్తాద్ భగత్ సింగ్.